కన్ఫ్యూజ్ చేయడానికి యాక్చువల్లీ మీకు చాలా ఫోన్స్ ఉన్నాయి. వివో T5 Pro, రియల్మీ P4 Pro, వివో T4 Pro, మోటో 870 ఫ్యూజన్, మోటో 860 ఫ్యూజన్, మోటో 860 Pro, రియల్మీ P4 పవర్, రియల్మీ P3 అల్ట్రా, పోకో F7, పోకో X8 Pro, ఒప్పో A13 టర్బో, నథింగ్ 4A. ఇన్ని ఫోన్స్ లో ఏ ఫోన్ అని మనం పిక్ చేసుకుంటాం? ఆ కన్ఫ్యూజన్ నేను ఈ రోజు పోగొడతాను, సెగ్మెంట్ వైస్ మాట్లాడుతాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ తరుణ్. ఈ రోజు మన వీడియోలో ఈ సేల్స్, ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ సేల్స్ జరుగుతున్నాయి కదా, 20 నుంచి 30 వేల రూపాయల ప్రైస్ పాయింట్ లో ఏ స్మార్ట్ ఫోన్ పిక్ చేసుకోవాలో మనం మాట్లాడుకుందాం. బేసిక్ గా 10,000 రూపాయల నుంచి ₹1,00,000 వరకు ఏది కొనుక్కోవచ్చు అని ఒక డెడికేటెడ్ వీడియో చేశా. బట్ అందులో 20 నుంచి 30 మధ్యలో నేనైతే ఏం కొనుక్కుంటానని చెప్పని 2-3 పిక్స్ మాత్రమే మీకు చెప్పడం జరిగింది. బట్ దాని కింద కొంతమంది ఇంకొక X అనే ఫోన్ కొనొచ్చా, Y అనే ఫోన్ కొనొచ్చా, Z అనే కొనొచ్చా అని చెప్పని డౌట్స్ మెన్షన్ చేస్తున్నారు. వాటిని క్లియర్ చేస్తూ ఏ ప్రైస్ లో ఏ స్మార్ట్ ఫోన్ పిక్ చేసుకోవచ్చు నేను క్లియర్ గా ఈ వీడియోలో మాట్లాడతాను. లేట్ చేయకుండా స్ట్రైట్ రికమెండేషన్స్ లోకి వెళ్ళిపోదాం. 20,000 లో మనం స్టార్ట్ చేసుకున్నట్లయితే ఫస్ట్ పొజిషన్ లో మోటో 860 ఫ్యూజన్ పిక్ చేసుకోండి. అందులో మీకు పర్ఫార్మెన్స్ కానివ్వండి, కెమెరాస్ కానివ్వండి, బ్యాటరీ అన్ని విధాలా మీరు సాటిస్ఫై అవుతారు. స్పెక్స్ చెప్తాను క్లియర్ గా చూడండి. IP68, IP69 వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. MediaTek Dimensity 7400 ప్రాసెసర్ తో వస్తుంది. డిస్ప్లే 6.67 ఇంచ్ 1.5 రెజల్యూషన్ క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఉంటుంది. డాల్బీ అట్మోస్ కూడా ఉంటుంది. బ్యాక్ సైడ్ మీకు డ్యూయల్ కెమెరా సెటప్ 50 మెగాపిక్సెల్ ప్లస్ 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా, 5500 mAh బ్యాటరీ, 68 వాట్ చార్జర్ తో వచ్చింది. 20,000 రూపీస్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. సెకండ్ మీకు రియల్మీ P4. ఒకవేళ నాకు మోటోరోలా బ్రాండ్ నచ్చదు, రీసెంట్ గా జరిగిన గొడవలు లేదా మదర్ బోర్డ్ ఇష్యూస్ లేకపోతే గ్రీన్ లైన్ ఇష్యూస్ కొన్ని మనం వింటూ వచ్చాం కదా, అలాంటి అనుమానాలు మీకు ఉంటే రియల్మీ నుంచి రియల్మీ P4 పిక్ చేసుకోండి. 20,000 రూపాయల్లో మీకు రియల్మీ P4 కూడా వాల్యూ ఫర్ మనీ. సేమ్ ప్రాసెసర్ ఉంటుంది, MediaTek Dimensity 7400 అండ్ సేమ్ కైండ్ ఆఫ్ డిస్ప్లే. బ్యాటరీ 7000 mAh బ్యాటరీ ఉంటుంది. 80 వాట్ చార్జర్ బాక్స్ లో ఇస్తారు. బ్యాక్ సైడ్ కెమెరాస్ కూడా 50+8, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరాతో ఉంటుంది. ఫోన్ మంచి ఫోన్, రియల్మీ P4 అయినా మీరు పిక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బడ్జెట్ 20 నుంచి 25,000 రూపాయల మధ్యలో ఒక్కటే ఫోన్ కనబడుతుంది మీకు 23,500 రూపాయలకి. రియల్మీ P3 అల్ట్రా, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోన్. మీకు 25,000 రూపాయల దొరికే ఫోన్స్ కంటే కూడా ఇది బాగా పర్ఫార్మ్ చేసిద్ది. అఫ్ కోర్స్ ఇది 1.5 year బ్యాక్ ఫోన్, కానీ స్టిల్ ద బెస్ట్ ఫోన్. IP69 వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. MediaTek Dimensity 8350 అల్ట్రా ప్రాసెసర్ వస్తుంది. ఈ ప్రాసెసర్ మీకు 40,000 రూపాయల్లో ఉన్న ఫోన్స్ లో కూడా ఉంది. అండ్ డిస్ప్లే 6.8 ఇంచ్ 1.5 రెజల్యూషన్ AMOLED డిస్ప్లే, 50+8 మెగాపిక్సెల్ బ్యాక్ సైడ్ కెమెరా, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 6000 mAh బ్యాటరీ, 80 వాట్ చార్జర్ ని బాక్స్ లో ఇస్తారు. 23,500కి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోన్. ఈ ఫోన్ పిక్ చేసుకోండి. నెక్స్ట్ 25,000 రూపాయల సెగ్మెంట్ లో మీకు 3 ఫోన్లు కనబడుతున్నాయి. ఒకటి రియల్మీ P4 Pro, వివో T4 Pro అండ్ మోటో 870 ఫ్యూజన్. 870 ఫ్యూజన్ పక్కకు పెట్టేద్దాం, కాసేపు రియల్మీ P4 Pro అండ్ వివో T4 Pro గురించి మాట్లాడదు. 870 ఫ్యూజన్ మీకు పైన 2 ఫోన్స్ తో ఏం కంపీట్ చేయలేదు. నా సజెషన్ 25,000 రూపాయల్లో ఫస్ట్ పొజిషన్ లో వివో T4 Pro పెట్టుకోండి. ఇందులో మీకు IP68 అండ్ IP69 వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. ప్రాసెసర్ పవర్ఫుల్ ప్రాసెసర్ వస్తుంది. ఇప్పుడు స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ మీకు 35-36 వేల రూపాయలు పెడుతున్నారు. బట్ ఇది 25,000 రూపాయల్లో మీకు T4 Pro లో స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ వస్తుంది. డిస్ప్లే 6.7 ఇంచ్ 120Hz AMOLED డిస్ప్లే ఉంటుంది. బ్యాక్ సైడ్ కెమెరాస్ ఈ ఫోన్ కి మేజర్ హైలైట్. ఈ కెమెరాస్ వల్లనే నేను ఈ ఫోన్ ఇక్కడ ప్లేస్ చేశాను. బ్యాక్ సైడ్ మీకు ట్రిపుల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్. మీకు 25,000 రూపాయల్లో టెలిఫోటో లెన్స్ వేరే ఫోన్స్ లో లేవు. ఇన్ఫాక్ట్ వివో నుంచి మంచి బ్రాండ్ నుంచి మంచి ఇమేజ్ ఇది క్యాప్చర్ చేస్తుంది. బ్యాటరీ 6550 mAh బ్యాటరీ, 90 వాట్ చార్జర్ బాక్స్ లో వస్తుంది. అండ్ 4+6 years అప్డేట్ పాలసీ ఉంటుంది. 25,000 లో ఫస్ట్ ఆప్షన్ కింద ఈ ఫోన్ మనం పెట్టుకోవచ్చు. ఐఎమ్ వెరీ సారీ వీడియో మధ్యలో వచ్చాను. చిన్న రిక్వెస్ట్, ఒకసారి పక్కన స్క్రీన్ షాట్ వేస్తున్నాను, చెక్ చేయండి. 3 lakhs సబ్స్క్రైబర్స్ కి మనం దగ్గరలో ఉన్నాం. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఇంకా ఇలాంటి బెస్ట్ అండ్ ఆనెస్ట్ జెన్యూన్ కాంటెంట్ మీ ముందుకు డెలివర్ చేస్తూనే ఉంటా, అది నాది గ్యారంటీ. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ 25,000 సెకండ్ ఆప్షన్ రియల్మీ P4 Pro. ఇందులో వాటర్ రెసిస్టెన్స్ ఉండదు, స్ప్లాష్ రెసిస్టెంట్ మాత్రమే. ప్రాసెసర్ సేమ్ స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్. కెమెరాస్ బ్యాక్ సైడ్ మీకు టెలిఫోటో లెన్స్ ఉండవు. దీంట్లో 15+8 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 1.5 రెజల్యూషన్ AMOLED డిస్ప్లే ఉంటుంది. బ్యాటరీ సేమ్ 7000 mAh బ్యాటరీ, 80 వాట్ చార్జర్ తో బాక్స్ లో వస్తుంది. సో ఇక్కడ కాంప్రమైజ్ అవుతుంది మీకు టెలిఫోటో లెన్స్ అండ్ వాటర్ రెసిస్టెన్స్. ఈ రెండు మీకు వివో T4 Pro లో అడిషనల్ గా దొరుకుతాయి కాబట్టి ఫస్ట్ పొజిషన్ నేను వివోని పెట్టాను. బెటర్ మీరు 25,000 లో ఉంటే మాత్రం వివో T4 Pro పిక్ చేసుకోండి. నెక్స్ట్ మనం బడ్జెట్ 25 నుంచి 30 మధ్యలో చూసుకుంటే 28,000 రూపాయలకి బెస్ట్ డీల్ మోటో నుంచి మోటో Edge 60 Pro దొరుకుతుంది. మోటో Edge 60 Pro మీకు లాస్ట్ 30,000 రూపాయల దగ్గరలో ఉండేది, ఇప్పుడు 28,000 రూపాయలకు వస్తుంది. మంచి ఫోన్, కెమెరాస్ చాలా బాగుంటాయి, ఆ ఫోన్ పిక్ చేసుకోవచ్చు. IP68 అండ్ IP69 కంప్లీట్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ అండ్ MediaTek Dimensity 8350 ప్రాసెసర్ ఉంటుంది. 6.7 ఇంచ్ 1.5 రెజల్యూషన్ AMOLED డిస్ప్లే. కెమెరాస్ మీకు ట్రిపుల్ కెమెరా సెటప్, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, ఫ్రంట్ అగైన్ 50 మెగాపిక్సెల్ కెమెరా. మంచి సెట్ ఆఫ్ కెమెరాస్, చాలా మంచి ఫోటోస్ ఇది క్యాప్చర్ చేస్తుంది. బ్యాటరీ 6000 mAh బ్యాటరీ, 68 వాట్ చార్జర్ ని బాక్స్ లో ఇస్తారు. అండ్ 15 వాట్ వైర్లెస్ ఛార్జ్ కూడా సపోర్ట్ చేసింది. మీకు ఈ 28,000 లో టెలిఫోటో లెన్స్ అండ్ వైర్లెస్ ఛార్జింగ్ ఈ రెండు సపోర్ట్ ఉన్న ఫోన్ ఇది ఒకటి. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ మాత్రమే ఫోకస్ చేసి, అంటే కొంతమంది గిగ్ వర్కర్స్ ఉంటారు, స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో, ఇలా గిగ్ వర్కర్స్, లేకపోతే మార్నింగ్ నుంచి నైట్ వరకు కాల్స్ మాట్లాడుకోవడం, ఇట్లాంటి సపరేట్ జాబ్స్ ఉండే కదా, ఫోన్ ని పొద్దున సాయం దాకా కొట్టే జాబ్స్, అలాంటి వాళ్ళకి 26,77,000 లో రియల్మీ P4 పవర్ వస్తుంది. 10,001 mAh బ్యాటరీతో వస్తుంది. నేను ఇంకా మిగతా స్పెక్స్ ఏం చెప్పను దీంట్లో, ఎందుకంటే మేజర్ గా హైలైట్
అయ్యే ఫీచర్స్ దీంట్లో ఏం పెద్దగా లేవు ఆ ప్రైస్ లో 26-27లో. మీకు 10,000 1mAh బ్యాటరీ అనేది ఒకటే కొంచెం హైలైట్ అయ్యేవాడు. మీకు బ్యాటరీ మోస్ట్ ఇంపార్టెంట్, నాకు మార్నింగ్ నుంచి నైట్ వరకు బ్యాటరీ మీద వర్క్ ఉంటుంది అనుకుంటే అప్పుడు రియల్మీ P4 పవర్కి వెళ్ళండి, లేకపోతే స్కిప్ చేసి Moto H60 Pro తీసుకోవచ్చు. లేదు నేను గేమింగ్ బాగా చేస్తాను, నాకు గేమింగ్ ఓరియంటెడ్ ఫోన్ కావాలి అనుకుంటే ఒప్పో నుంచి ఒప్పో K13 టర్బో దొరుకుతుంది. మీకు మంచి గేమింగ్ ఫోన్ అది, ఎక్స్టర్నల్ ఫ్యాన్స్ కూడా ఉంటాయి, థర్మల్ మేనేజ్మెంట్ అనేది చాలా బాగుంటుంది. K13 టర్బో మీకు ఇప్పుడు ఆఫర్లో దొరుకుతుంది, ఆ ఫోన్ కూడా మీరు చెక్ చేయొచ్చు. బేసిక్గా మీకు ఆ ప్రైస్లో iQOO 15R కానీ iQOO Neo 10 కానీ దొరికేవి ఇంతకు ముందు 28, ఇప్పుడు అవి దగ్గరలో లేవు. సో బెటర్ ఒప్పో K13 టర్బో మీకు ఒక మంచి గేమింగ్ ఫోన్ అవుతుంది. IP X9, X8 అండ్ X6 డస్ట్ రెసిస్టెంట్ కి సపోర్ట్ చేయదు, వాటర్ రెసిస్టెంట్ మాత్రమే సపోర్ట్ చేసింది. ప్రాసెసర్ మంచి పవర్ఫుల్ ప్రాసెసర్, MediaTek Dimensity 8450 ప్రాసెసర్, 8350 కాదు 8450, 1.5K రెజల్యూషన్, AMOLED డిస్ప్లే, 50+2 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్, 7000 mAh బ్యాటరీ, 80W ఛార్జర్. మంచి గేమింగ్ సెంట్రిక్ ఫోన్. మీరు గేమ్స్ ఎక్కువ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఉంటే అప్పుడు ఒప్పో K13 టర్బో చూడండి. నెక్స్ట్ ఇంకా మనం 30,000 రూపాయల దగ్గరలోకి వెళ్తే మీకు 3 ఫోన్లు కనబడతాయి. ఒకటి నథింగ్ ఫోన్ 4A, రెండోది పోకో F7 అండ్ పోకో X8 Pro. ఈ 3 ఫోన్స్ ఉన్నాయి. ఫస్ట్ పొజిషన్ నేను నథింగ్ పెట్టేస్తా, 32,000 అవైలబుల్ ఉంది. మీకు కార్డ్ ఆఫర్ తీసేస్తే 30కి వచ్చింది. నథింగ్ ఫోన్ 4A మంచి ఫోన్, ఇంతకు ముందు 25,000కి దొరికేది, బట్ ప్రైజులు పెరిగినాయి కాబట్టి స్టిల్ మీకు కెమెరాస్ చాలా బాగున్నాయి. దాంట్లో 50+50+8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి, మంచి ఫోటోస్ క్యాప్చర్ చేస్తుంది, నేచురల్ ఫోటోస్ వస్తాయి. అదే మేజర్ దాంట్లో యూఎస్పీ. కెమెరాస్ బాగుండాలనుకుంటే నథింగ్ ఫోన్ 4A పిక్ చేసుకోండి. స్నాప్డ్రాగన్ 7S Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. వాటర్ రెసిస్టెన్స్ దీంట్లో ఉండదు. 6.78 ఇంచ్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే, 1.5K కాదు, LTPS ప్యానల్, 5400 mAh బ్యాటరీ ఉంటుంది. బాక్స్ లో చార్జర్ సపరేట్ కొనుక్కోవాలి. నాకు ఈ బాక్స్ లో చార్జర్ రాకపోవడాలి ఇవన్నీ అవసరం లేదు. బాక్స్ లో చార్జర్ ఉండే ఫోన్ చెప్పుకుంటే 32,000 లో మీకు బెస్ట్ ఫోన్ ఏమీ లేవు, ఆనెస్ట్లీ స్పీకింగ్ ఏమీ లేవు. మీరు ఇంకా మళ్ళీ పోకో X8 Pro కానీ పోకో F7 కానీ చూసుకోవాలి. పోకో F7 X8 Pro ఎందుకు సజెస్ట్ చేయను అంటే కెమెరాస్ వాళ్ళు అప్ టు ద మార్క్ మెయింటైన్ చేయట్లేదు, మంచి ఇమేజెస్ దాంట్లో రావు, వీడియోస్ అయినా ఫోటోస్ అయినా కెమెరాస్ ఎంట్రీ కావాలి. మీకు ఒకవేళ పర్లేదు కెమెరాస్ బాగోపోయినా పర్లేదు అనుకుంటే పోకో F7 కానీ పోకో X8 Pro కానీ తీసుకోండి. నేను పర్సనలీ పోకో F7 సజెస్ట్ చేస్తాను. IP69 వరకు వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. స్నాప్డ్రాగన్ 8S Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. ఇప్పుడు వరకు చెప్పిన అన్నింటిలో మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ ఇది. 1.5K రెజల్యూషన్ POLED డిస్ప్లే ఉంటుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ 20 మెగాపిక్సెల్ కెమెరా, 7550 mAh బ్యాటరీ ఉంటుంది, 90W ఛార్జర్ వచ్చింది, 4+6 years అప్డేట్ పాలసీ ఉంటుంది. సో బెటర్ మీకు ఇంకా 32,000 నేను కొనాల్సిందే అనుకుంటే అప్పుడు పోకో X8 Pro తీసుకోండి. ఇఫ్ నాట్ 30,000 రూపీస్ లోపలే క్లోజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మరి ఇది ఓవరాల్ గా నా రికమెండేషన్స్ 20 నుంచి 30,000 రూపీస్ మధ్యలో ఈ సేల్ లో కొనుక్కోదగ్గ వాల్యూ ఫర్ మనీ డివైసెస్. మరి ఈ ఫోన్స్ లో మీకు ఏ ఫోన్ నచ్చింది, ఇంకా ఏదైనా ఫోన్ స్కిప్ అయి ఉంటే నా కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మరి ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ కింద హైప్ పాయింట్స్ ఉన్నాయి, వీడియోని కొంచెం హైప్ చేయండి, యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. బట్ ఛానల్ కి కొత్తగా వస్తే మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 3 lakhs సబ్స్క్రైబర్స్ మనం దగ్గరలో ఉన్నాం. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా ఇలాంటి బెస్ట్ అండ్ ఆనెస్ట్ కాంటెంట్ మేము ముందుకు డెలివర్ చేస్తూనే ఉంటాం, అది నాది గ్యారంటీ. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. జై హింద్.